అచల సభ అచల మహాసభలు 3లో అధ్యక్షులు మరియు పెద్దలందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈరోజు మానవ జన్మ పరమార్థము అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం. మనందరికీ కూడా మానవ జన్మ గురించి తెలుసు. ఎందుకంటే మానవ జన్మ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక గురువును ఆశ్రయించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మనందరం ప్రతినిత్యము కూడా చూస్తూ ఉన్నాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల ప్రాణులన్నింటిలో కూడా మానవ జన్మే శ్రేష్టమైనటువంటిది. ఆయా మిగతా ప్రాణులను చూసినప్పుడు మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటిది మనందరికీ కూడా తెలుస్తుంది, మనం గుర్తించగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సపోజ్ ఉదాహరణకి మనం ఎవరినైనా కానీ ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి. ఫోన్ మీరు ఎందుకు కొనుక్కున్నారు అంటే మనం ఒక సరైనటువంటి కారణాన్ని చెప్తాం. సరే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ పెట్టారు. ఏమండి ఏసీ ఎందుకు పెట్టారండి అంటే మనం సరైనటువంటి కారణాన్ని చెప్పగలుగుతాం. సో ఇట్లా మనం లోకంలో చూసుకున్నాం అనుకోండి. ఎవరైనా ఒక నెక్లెస్ కొనుక్కున్నారనుకోండి, నెక్లెస్ ఎందుకు కొనుక్కున్నారంటే మీరు సరైన కారణం చెప్పగలుగుతారు. ఒక కారు కొనుక్కున్నారనుకోండి, కారు ఎందుకు కొనుక్కున్నారు అంటే ఒక సరైనటువంటి కారణాన్ని మనం చెప్పగలుగుతాం. ఈ ప్రపంచంలో ఇలా మనం ఏది పొందినప్పటికీ కూడా ఆ పొందిన వస్తువుని ఎందుకు పొందుతున్నాము, ఆ పొందటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎవరైనా కానీ నిరుపయోగమైనటువంటి దాన్ని, ఉపయోగం లేనటువంటి వస్తువుని ఎవరు కూడా పొందరు. ఇది మనందరికీ కూడా తెలుసు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఒక ప్రశ్న వేశారనుకోండి, ఈ శరీరాన్ని ఎందుకు పొందారు, ఈ శరీరాన్ని ఎందుకు పొందారు, మానవ జన్మను ఎందుకు పొందారు అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మనం సరైన కారణం చెప్పగలమా? ఫోన్ ఎందుకు కొన్నాము, కార్ ఎందుకు కొన్నాము, పెన్ ఎందుకు కొన్నాము, ఏసీ ఎందుకు పెట్టాము, నెక్లెస్ ఎందుకు కొనుక్కున్నాం, ఇలా ఎన్నిటికో మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే ఈ శరీరాన్ని మీరు ఎందుకు పొందారు, శరీరాన్ని పొందడం యొక్క ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న వేశారనుకోండి, ఏం చెప్తాం అంటే మనందరికి తెలీదా? తెలుసు. అయితే అందరూ ఒకే ఆన్సర్ చెప్తారా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీ ఒకవేళ ఎవరైనా ఒక టీవీ నైన్ యాంకర్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు మైక్ తీసుకొని ఈ తిరుపతి సిటీలో వెళ్ళారనుకోండి, కనిపించిన వాళ్ళందరినీ మీరు ఎందుకు జన్మ పొందారు అంటే ఏం చెప్తారు? అందరూ ఒకే ఆన్సర్ చెప్తారా? ఒకే ఆన్సర్ చెప్పరు. ఎందుకు చెప్పరు? మరి అందరూ ఒకే విధంగా జన్మించాం కదా. అందరికీ కళ్ళు ఉన్నాయి, అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ ముక్కు ఉంది, అందరం గాలే పీల్చుకున్నాం, అందరం కాళ్ళతోటే నడుస్తున్నాం, అందరికీ లోపల హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, కళ్ళు ఉన్నాయి, మెదడు ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. అంతా అందరికీ సమానంగా ఉన్నప్పుడు, అందరం ఒకే విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అందరి యొక్క జనన మరణాలు ఒకే విధంగా ఉన్నప్పుడు మరి అందరి ఆలోచనలు ఒకే విధంగా ఎందుకు లేవు? మనం అడిగామనుకోండి, మీరు ఎందుకు జన్మించారు అంటే ఏమంటారు? కొంతమంది తినటానికి, కొంతమంది దేనికి తినటానికే, కొంతమంది డబ్బులు సంపాదించడానికి. మీ జీవిత లక్ష్యం ఏంటి? మీ జీవిత లక్ష్యం ఏంటంటే 100 కోట్లు. ఒక ఆయన 100 కోట్లు, ఒక ఆయన ఇంజనీర్ కావాలని, ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్. ఇట్లా చాలామంది రకరకాల కారణాలు చెప్తారు. ఈ జన్మను ఎందుకు పొందారు అని అడిగితే ఇది ఏ జన్మ అంటారు? దీన్ని మానవ జన్మ. మానవ జన్మ ఆ పదాన్ని ఒకసారి 2-3 సార్లు అన్నామనుకోండి, అర్థం అక్కడే ఉంటుంది, అర్థం అందులోనే ఉంటుంది. ఏంటది అర్థం? మానవ. ఓ మానవ, మానవ ఇకనైనా మానవ ఏం మానాలా? తింటం మానాలా? డబ్బులు సంపాదన మానాలా? దేనికి చెప్పారు? మానవ అనే అంశాన్ని దేనికి చెప్పారు? దేనికి చెప్పారమ్మా? పరమార్థం తెలుసుకొని జన్మరహిత స్థితిని పొందాలా, ఈ జన్మను మానాల. ఎందుకు వచ్చాము? మానవ అంటే ఇకనైనా మానవ, మళ్ళీ జన్మకు వస్తూనే ఉంటావా? మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ 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 పుడుతూ చస్తూ. మరి ఇందుకేనా ఈ జన్మ వచ్చింది? కేవలం తినటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, భార్య
పిల్లలు, ఇల్లు, కుటుంబం, ఇంతవరకైనా ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ యొక్క లక్ష్యం, ఈ జన్మ యొక్క ప్రయోజనం కేవలం లౌకికమైనటువంటి విషయ సుఖాలను అనుభవించడం కోసం కాదు. ఈ జన్మకు వచ్చాము అంటే ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం అనేటువంటిది చేకూరాలి. ఎందుకంటే మిగతా ప్రాణులలో లేని విశిష్టత మానవ జన్మకు ఉందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. మరి నిజంగా అంత విశిష్టత ఉందా? నిజంగా అంత విశిష్టత ఈ జన్మకుందా? సపోజ్ ఉదాహరణకి ఒక కోడి ఉందనుకోండి, తెల్లవారుజామున 4ంటికి లేచి నువ్వు సౌండ్ చేయి అని చెప్పి ఎవరైనా చెప్పారా? మనల్ని 4ంటికి లేమంటే అలారం పెట్టుకుంటాం. కోడికి ఏమైనా అలారం ఉందా? లేదు. అది ఖచ్చితంగా లేస్తుంది, అవునా కాదా? పంచదార డబ్బాలో పెట్టాం, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో చింతపండు, ఒక దాంట్లో మిరపకాయలు అన్నీ పెట్టి ఒకే సేమ్ డబ్బాలో ఒక చోట పెట్టారు. కానీ చీమను పంపించామనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? కారం డబ్బా మీద కాదు, ఉప్పు డబ్బా మీదకి, మిరపకాయల డబ్బా మీదకి పోదు కదా. ఎక్కడికి వెళ్తుంది? పంచదార డబ్బా. మరి ఆ దివ్య జ్ఞానం ఎక్కడ కలిగింది? అదే మీ చుట్టం వచ్చారనుకోండి, పంచదార డబ్బా తెమ్మంటే 10 నిమిషాలు ఎతకాలి, అన్ని డబ్బాలు మూత తీస్తేనే తెలుస్తుంది. కానీ చీమకి డబ్బా లోపల ఏముందో ఎలా తెలిసింది? దివ్య జ్ఞానం ఉంది. కోడికి కాలజ్ఞానం ఉంది, చీమకు దివ్య జ్ఞానం ఉంది. ఒక పిచ్చుక ఉందనుకోండి, ఒక పిచ్చుక ఎంత అద్భుతంగా డిజైన్ చేయగలుగుతుంది, గూడు కడుతుంది. ఒక కాకి పుల్లలతో అటు ఇటు పుల్లలే పెడుతుంది, కానీ దాని పిల్లలందరినీ అక్కడే పెంచుద్ది. ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు మనం పిచ్చుక గూడు కట్టగలుగుతామా? కాకిలాగా గూడు కడతామా? చీమలాగా దివ్య జ్ఞానం, కోడిలాగా కాలజ్ఞానం మనకున్నాయా? లేవు కదా. ఇప్పుడు మనం గొప్ప, అవి గొప్ప? అవే గొప్ప. ఇంకో ఎగ్జాంపుల్ చదువు. ఏదైనా ఒక ప్రాణి, ఒక గేదె కానీ ఆవు కానీ డెలివరీ అయిన తర్వాత దాని దూడ ఉంటుంది కదా, దాన్ని 1 ఇయర్ తర్వాత తీసుకెళ్ళి నీళ్ళలో వేశారనుకోండి, ఈదుకుంటూ అవతలకి వెళ్తుంది. చిన్న దూడని నీళ్ళలో వేస్తే ఈదుకుంటూ అవతలకి వెళ్తుంది. అదే మీ మనవన్నో మనవరాలను 1 ఇయర్ బేబీని తీసుకెళ్ళి నీళ్ళలో వేయండి, అవతలకి వెళ్తుందేమో? వెళ్ళదా? మరి ఆవు దూడ వెళ్తుంది. మరి ఆవు దూడకి ఎవరు చెప్పారు స్విమ్మింగ్ చేయమని? ఎవరు నేర్పారు స్విమ్మింగు? ఆవు దూడకి స్విమ్మింగ్ ఎవరు నేర్పలేదు. కానీ మన పిల్లలకి నీళ్ళలో వేస్తే వెళ్తారు కదా అవతలకి, వెళ్ళరా? ఏమవుద్ది అంటే ఏంటర్థం? మనకు లేనటువంటి శక్తి, మనకు లేనటువంటి సామర్థ్యం కొన్ని ప్రాణులను చూసినప్పుడు మనకు అనిపిస్తాయి. అయ్యో చేమే గొప్పదేమో, అయ్యో కోడే గొప్పదేమో, అయ్యో పిచ్చుక గొప్పదేమో అనిపిస్తుంది, అయ్యో ఆవే గొప్పదేమో అనిపిస్తుంది. కానీ పరిశీలించి చూస్తే ఈ ప్రపంచంలో మిగతా ప్రాణులన్నీ కూడా పుట్టేప్పుడు ఏ జ్ఞానంతో పుట్టినాయో అదే జ్ఞానం కంటిన్యూ అవుతుంది, ఇక డెవలప్ అవుతుంది. చేముందనుకోండి, అది ఆకాశానికి ఎగరలేదు. కోడి ఉందనుకోండి, అది కూడా డెవలప్ అవ్వలేదు. పుట్టేప్పుడు ఏ జ్ఞానం ఉందో లాస్ట్ వరకు సేమ్ జ్ఞానం అదే ఉంటుంది కదా. అదే మనిషి పుడుతూ ఏ జ్ఞానం ఉండదు, కానీ పుట్టిన తర్వాత అవసరమైతే ఆకాశానికి ఎగరగలడు, భూమి మీద నడవగలడు, నీళ్లల్లో మునగగలడు. ఇంత అపారమైనటువంటి ప్రజ్ఞ ఒక్క మానవుడికే ఉంది. ఉదాహరణకి ఈ ప్రపంచంలో మోక్షం పొందాలనేటువంటి తపన కానీ ఆలోచన కానీ ఒక పిల్లికి కానీ, ఒక కుక్కకు కానీ, ఒక ఏనుగుకి కానీ, ఒక పాముకు కానీ, ఒక దోమకు కానీ, ఒక ఈగకు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చిందని విన్నారా? లేదు. మరి ఎవరికున్న ఆలోచన? ఒక్క మానవుడికే అలాంటి ఆలోచన ఉంది. పోని మరి అయితే ఈ లోకంలో పుట్టినటువంటి మానవులందరికీ అలాంటి థాట్స్ ఉన్నాయా? ఇప్పుడు లోకంలో ఎంతమంది పుట్టలేదు? మరి అందరికీ అలాంటి ఆలోచన ఉందా? మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన అందరికీ ఉందా? లేదు. మరి అందరికీ ఎందుకు లేదు? చూడండి, ఒకే కుటుంబంలో 4 ఉంటే 4లో 2కే ఉంటుంది, 2కి ఆ థాటే ఉండదు. ఎందుకు లేదంటారు? అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఓకే. అంటే ఈ లోకంలో జన్మరహితాన్ని పొందటానికి, మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే ఒక్క మానవ ప్రాణికి తప్ప ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి కూడా అవకాశం లేదు. అలాంటి అవకాశం ఉన్నటువంటి మానవ జన్మ మనకొచ్చింది.
ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఇలాంటి గొప్ప జన్మ. చెప్తారనమాట, పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు, అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యంబు అఖిల జీవ సంఘ ఆత్మలింగ అని చెప్పారు. ఒక విశిష్టమైనటువంటి మానవ జన్మ వచ్చింది. ఈ జన్మను చరితార్థం చేసుకోవడానికి అవకాశం మనకే ఉంది. ఏ పిల్లికో, ఏ కుక్కకో, ఏ ఏనుకో, మిగతా ఏ ప్రాణికి లేదు. ఒక్క మానవ ప్రాణికే అలాంటి అవకాశం వచ్చింది. అయితే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఒక్క మాట చెప్తా. మానవ జన్మము మకిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయు కూడా సున్నా చేసటి మరుగు సూటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. అమ్మ, మనకి ఇవ్వబడినటువంటి మానవ జన్మను మనం సద్వినియోగం చేసామా లేదా అనేటువంటిది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం పూర్వజన్మ పుణ్యఫల విశేషం చేత సద్గురువును ఆశ్రయిస్తామో, అలా సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఏమంటే మరి గురువుగారి దగ్గర చేరిన వాళ్ళందరికీ సార్థకత చేకూరుతుందా? గురువుగారి దగ్గర చేరితే సరిపోయిద్దా? ఏం చేయాలో చేరిన తర్వాత వారు చెప్పినట్లు నడుచుకోవాలా వద్దా? ముద్ర కొట్టించుకుంటే సరిపోయిద్దా? మంత్రం చెప్పించుకుంటే సరిపోయిద్దా? ఆచరణ వద్దా? ఆచరణ కూడా కావాలి. ఎవరైతే గురువును చేరటంతో సరిపోదు, గురువు చెప్పినటువంటి పద్ధతిగా వారు ఏ విధంగా సూచన చేశారో ఆ సూచనను అనుసరించి మనం అడుగులు వేసినప్పుడు మాత్రమే మన జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఎలాంటిది ఈ జీవితం అంటే, ఇప్పుడే మనం బోధన చేసినాం, డిస్పోజబుల్ ప్లేట్స్, అది ఒక్కసారే తింటాం, రెండోసారి తింటామా? గ్లాసు వాటర్ తాగి అక్కడ పడేసినాం, టీ తాగి పడేసినాం. సింగిల్ యూజ్ డిస్పోజబుల్, సింగిల్, ఒక్కసారి యూజ్ అండ్ త్రో, ఒక్కసారి యూజ్ చేస్తే పడేయటమే, మళ్ళీ ఉపయోగం ఉండదు. అలాగే ఈ జన్మను ఒక్కసారికే ఇచ్చారనమాట. ఈ జన్మ పోతే మళ్ళీ వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఇంత విలువైనటువంటి అత్యుత్తమమైనటువంటి మానవ జన్మను పరమాత్మ మనకు ప్రసాదించారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం సద్గురువుని ఆశ్రయించి వారు చెప్పినటువంటి పద్ధతిగా కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అలాగే అభ్యాసము, ధ్యానము ఇలాంటివి అనుష్ఠానం చేస్తూ, అలాగే సాంఖ్యము, తారకము, అమనస్కము ఇలాంటివి విచారణ చేసి తరువాత ఎరుకను గుర్తెరిగి పరిపూర్ణమును దర్శించి లేని ఎరుక లేనిదని నిశ్చయము పొందినట్లయితే ఈ జన్మకు సార్థకత చేకూరుతుంది. లేకపోతే ఈ జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ఈ జన్మను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు. చాలా సంతోషం అండి. మరి మిట్టపల్లి కృష్ణమూర్తి గారు మానవ జన్మ పరమార్థం తెలిస్తే ఎలా ఉంటుందో చెప్పారు, తెలియకపోతే ఎలా ఉంటుందో అన్నమయ్య చెప్తారు.